విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, Yes. చాలా మంది చాలా కష్టపడుతుంటారు. ఎంత సంపాదించినా కూడా కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. ఎంత సంపాదించినా కూడా నిరాశ పడుతుంటారు. అలాంటి వారి కోసం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలా వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి? ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అవును, ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది? నువ్వు అనుకోవడమే తడు. నువ్వు అనుకుంటుండేది కష్టపడినా కూడా డబ్బు రావటం లేదని అనుకుంటున్నావు, రాదు. ఎప్పటికి రాదు. కష్టపడితే ఏమొస్తుందండి? కష్టం వస్తుంది. కష్టం తప్ప ఇంకేం రాదండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. కష్టపడితే ఏమి రాదండి, కష్టంతో కూడిన డబ్బే వస్తుంది. అది ఆ కష్టానికి మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కు ఒక లేబర్ ఉంటాడు అనుకుందాం, డైలీ లేబర్ పనికి పోతాడు. ఏం చేయాలి? అక్కడ కష్టపడాలి. ఇప్పుడు కాంక్రీట్ ఒక బిల్డింగ్ కడుతున్నారంటే అక్కడ కష్టంతో కూడిందే కదా. అవును, అక్కడ రాళ్ళు ఎత్తియడమో లేక కాంక్రీట్ పైకి పంపించడమో అక్కడ వేయడం బాగా కష్టం. అల్లు అలిచిపోతుంది. వచ్చింది ఆడ 500 వస్తుంది అనుకోమా, లేక 600 700 కూడా వస్తుంది అనుకో. అవును, సందాలకు వాడు మంది వేసేయాలి. మంది అలవాటు ఉన్నవాడు అవును. 90% బాగా కష్టపడే వాళ్ళు మందికి అలవాటు పడి ఉంటారు. ఆ మంది వేస్తే అది మర్చిపోతుంది. మధ్యలోకి వెళ్తారు, ఆ కష్టాన్ని మరవడానికి మంది వేసుకుంటారు, అలవాటు పడిపోతారు. అక్కడ ఖర్చు ఎంత అయిపోయింది? ఒక కోట వేసినావా లేక 1.5 వేసినా పోయింది. అడిచ్చేది ఎంత ఇంట్లో? నీకెక్కడ నిలబడుతుంది? డబ్బులు ఎలా వస్తుంది? నీకు రాదు. నువ్వు కష్టంతో కూడిన డబ్బు వచ్చి ఆ కష్టంతోనే వెళ్ళిపోతుంది. అలా కాదు, మన మైండ్ సెట్ సులభ మార్గాన్ని ఎత్తుకోవాలి. ఎలాగైనా నేను సులభంగా సంపాదించాలి. ఎన్నాళ్ళు ఈ జీవితం? ఇప్పుడు లేబర్ పని పోయాడు, ఎన్నాళ్ళు లేబర్ పని పోతావు? అంతే నీ జీవితమా? డైలీ లేబరేనా నువ్వు? మారవా? నువ్వు మారు. ఎందుకు? అనుకో, నేను ఎన్నాళ్ళు కూలి పనికి నేను పోకూడదు, నేను వేరే రూట్లో వేరే ఏదైనా చేసుకోవాలి అని నువ్వు అనుకో. ఆ రూట్కి పోతే నన్ను అడుగువయ్యా. నువ్వు డైలీ ప్రయత్నించినావంటే నీ మైండ్ తీసుకెళ్తుంది, వేరే రూట్లోకి తీసుకెళ్తుంది. అంటే మంచి రూట్ ఆలోచించాలి. మంచి చెడ్డ తెలియదు ఈ మైండ్కి. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా తీసుకెళ్తుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా వెళ్ళిపోతుంది. అంటే ఎలాగైనా తినాలంటే తినిపిస్తుంది లేదా? అవును. ఇప్పుడు లంచ్ ఏం తినాలనుకున్నాము? ఎలాగైనా చికెన్ కర్రీ, సాంబారు, వైట్ రైసు, రసం కావాలనుకున్నాం. తినిపిస్తున్నది లేదా? అవును, తినిపిస్తుంది. ఎవరు అనుకున్నది? నేను అనుకున్నాను కాబట్టి నన్ను తినిపిస్తున్నది. నేను అనుకోకుంటే ఏదో ఒకటి అంటే మీరు ఏదో ఒకటి తెచ్చిస్తారు. అంతే కదా. ఆ విధంగా మైండ్ సెట్ని పాజిటివ్గా ఎలాగైనా నేను లేబర్ పనిగా కాదు, నా జీవితం మార్చుకోవాలి, నేను వేరే రూట్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అనేది నీకు తగినది ఆలోచించినామంటే ఆ రూట్కి తీసుకెళ్తుంది. అలా పోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ బాగానండి. ఎంత సంపాదించినా డబ్బు రావటం లేదు కదా. నువ్వు సంపాదించి కష్టపడి సంపాదించినా రావదు. కొంతమంది ఉంటారు గ్రామాల్లో ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు సిటీలో కూడా ఎక్కువ తయారైపోయినారు. వైట్ అంటాను వాళ్ళని. తెల్ల డ్రెస్సులు వేస్తారు. ఏం వేస్తారో? తెల్ల డ్రెస్. ఆఫీసర్ కూడా చేయరండి. నిద్ర లేచిందే 9 అంటే 9కి బయట వచ్చేయాలి, 8 అంటే 8కి బయట వచ్చేయాలి. తెల్ల డ్రెస్సులు వేసుకొనేసి కట్చిప్పు ఒక చేతులు పట్టుకొని లేక పైన వేసుకొని కరెక్ట్గా టయానికి బయట వచ్చేస్తారు. నేరుగా పోయి ఒక టీ కొట్టు కాడికి వెళ్తారు. డైలీ అలవాటు అనమాట వాళ్ళకి. ఇంట్లో భార్య కూడా రెడీ చేసి పెట్టేస్తుంది, ఆయన చేసి పెడుతుంది. తెల్ల డ్రెస్సులు ముందు రోజు ఎక్కడ డైలీ ఉతికి 2-3 డ్రెస్సులు రెడీకి పెట్టుకొని ఉంటుంది. భార్యకి ఆయన అన్ని సేవ చేస్తున్నాడు, భార్యకి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు అని చెప్తాను. వస్తాడు, నేరు టీ కొట్టుకు వెళ్తాడు. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళంతా ఇంట్లో రెడీగా టీ కట్టుకాడికి ఆయనకు వచ్చి హాజరైపోతారు. అన్న టీ అయిన అంటారు. అంత లోపల అన్న వస్తాడు, ఇంకొక అన్న వైట్ అండ్ వైట్. అన్న కూడా ఒక టీ అయ్యి, ఇంకొక అన్న వస్తాడు. అందరు కలుసుకుంటారు. ఒక 5-6 మంది అక్కడ మీట్ అయ్యేది అనమాట వాళ్ళు డైలీ. వచ్చిన తర్వాత ఆ టీ తాగుతూ ఉంటారు. పాపం అనే దానికి ఏం లేదు. కొంతమంది కొన్ని పనులు అవ్వాలి. పోలీస్ స్టేషన్ దగ్గరనో లేక ఆఫీస్ దగ్గరనో, ఒక ఎంఆర్ ఆఫీస్ దగ్గరనో లేక ఏదో ఒక ఆఫీస్ దగ్గర పని అవ్వాలి. అనా వస్తాడు, వాళ్ళు తెలిసిన వాళ్ళు పట్టుకుంటారు. పలానా అన్న దగ్గర బారా, ఆయన కొత్త వస్తుంటారు, ఆయన పని చేయించేస్తాడు. ఎరుగు వస్తాడు. అన్నా నమస్తేనా అంటాడు. నమస్తేరా తమ్ముడా, రా తమ్ముడికి ఒక టీ అయ్యి. అన్న వద్దునా, నేను తాగినాను. పర్లేదు తాగా. ఏం వీళ్ళు డబ్బు ఇవ్వలేదు ఏముండదా? ఎవరు డబ్బా? వీళ్ళు డబ్బు ఇచ్చేది ఏం లేదు అక్కడ. ఆయన డబ్బు ఇవ్వలేదు. ఎవరు డబ్బా? వచ్చినాడే వాడి డబ్బే తాగుతారు. అంత అయింది. మళ్ళీ ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి కావాలని తీసుకుంటారు. ఎంత అయిందినా? 200. తమ్ముడు 200 ఇచ్చి. ఎవరా? అనా నమస్తే పెట్టినాడే. ఎందుకు వచ్చి పెట్టిందా? టీ తాగితే అడిగినాడు. ఏంది నీ సమస్య అంటే, ఏం లేదనా, అబ్బాయిది ఒక కేసు నా పోలీస్ స్టేషన్లో, ఎస్ఐ గారితో మాట్లాడాలన్నా, దీన్ని ఎట్లయినా సాల్వ్ చేయాలి, సింపుల్గా నువ్వు అనుకుంటే అవుతుంది అని చెప్పినారు. అది అంతా నేను మాట్లాడతానులే. 200 తమ్ముడు దాన్ని ఇచ్చే. ఎవరు ఇచ్చేయా? ఆయన ఇచ్చేయాలి. వీళ్ళందరిది ఇచ్చేసినారు. ఈయన జరుకున్నాడు. నేను పిలుచుకొని స్టేషన్కి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒకరు వస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే సులభంగా సంపాదించాలని ఆలోచన. ఏ పని చేయకూడదు, సులభంగా సంపాదించాలి అనే ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. మళ్ళీ తెల్లగా ఉండాలి డ్రెస్సులు, ఎక్కడ మురికి తగలకూడదు. ఆఫీసులాగా ఉంటారు. నీట్గా ఉంటుంది. ప్యాంట్ షర్ట్ వేసినా పంచి కట్టిన వాళ్ళు నీట్గా ఉంటారు. మళ్ళీ అన్ని ఫంక్షన్లు పోయినా కూడా నువ్వు ఎలా వేసుకొస్తావు అలాంటి డ్రెస్సులు వేసుకొస్తారు. మంచి బంగారుతో వస్తారు. మళ్ళీ అన్ని పనులు అక్కడ పోయినా రేస్ అయితే 2 మాటలు మాట్లాడినారు. ఏదో కొంత వాళ్ళకి ఈ దగ్గర నుంచి ఒక 5,000 4,000 పెరిగి ఆయనకు ఒక 2,000 ఇచ్చా, ఒక 3,000 జోబులు దాచుకున్నా. ఎవరు ఈయన? ఏం కష్టం చేసినాడా? ఎత్తుకొని వచ్చులా కూర్చున్న చోటుకి డబ్బు వస్తుంది అంటే ఎలాగైనా వస్తుంది. ఆ మైండ్ థాట్స్ని బట్టి వస్తుంది. వచ్చిందే ఒకడు వచ్చినాడా లేదా, ఇచ్చినాడా లేదా, ఈయన పని అయిపోయింది లేదు, వచ్చినోడు పని ఏమంటే ఆ కేసు చాలా నయం అయిపోయింది. అబ్బా అన్నా నమస్తేనా, నిన్న మరవన్నా
డబ్బు ఖర్చు పెట్టింది అని చూడ్డాడు పని అయిపోయిందే లేదా అదే. నా కొడుకుని పోయి శివగా కేసు నుంచి బయట తీసుకొని వెళ్ళిపోతాడు. ఈయన ఎస్ఐ గారి దగ్గర కంటుపడ్డాడు. ఎస్ఐ గారి కంట్లో గుర్తింపు అనమాట. 2000 ఇచ్చుడా లేక ఎవరికో ఒకరికి ఇచ్చాడు. ఎస్ఐకి ఇచ్చినాడా లేక ఎంఆర్ఓకి ఇచ్చినాడా ఎవరికో ఒక ఆఫీసర్కి ఇచ్చినాడు. వాడు కంట్లో గుర్తింపు పొందినాడు. అయిపోయింది పని అయిపోయింది. అంటే ఏదో ఒక రూపంలో ఇచ్చి పని చేసుకొని సాల్వ్ అయిపోయినాడు. వెళ్ళిపోయినాడు. పోయి హోటల్లో తినేసినాడు. హోటల్లో కూడా పోతే వీడిని కూడా యాడికి పోతే అన్నం తినేసిపోతా రానా పని అయింది కాబట్టి ఆ సంతోషంలో ఉంటాడు. ఎవరు ఇతను వచ్చిన పోయింది అన్న ఏం కావాలని పెట్టుకోనంట తలకాయ కూర ఒక పార్సల్ బోట్ ఒకటి పార్సల్ ఇంటికి అది అన్న తేనా ఏమో ఉండే తేనా తమ్ముడు చేపలు పెట్టు నాకు కూడా చేపలు పెట్టు మటన్ పెట్టు తినేస్తారు మొక్కలు కడిగి ఎంత అయిందినా 550 తమ్ముడు ఇచ్చేయి ఎవరా అన్న నేస్తాను అన్న వాడు ఖుషీలో ఉంటాడు. ఇంకా పని అయింది కాబట్టి ఖుషీలో నిజంగానే ఖర్చు పెడతాడు. అప్పుడు ఇంతకు ముందు ఇచ్చినప్పుడు అన్న భయంతో ఇచ్చినాడు. 5000 ఇచ్చినప్పుడు 6000 ఇచ్చినప్పుడు కానీ ఎంత అడిగినప్పుడు పని అవుతుంది లేదని అయిపోయింది కాబట్టి ఇంక ఖుషీలు ఇస్తాడు. ఇప్పుడు పోతాడు ఇంటికి సందాలు అయింది కదా పోతా ఇంటికి కావాల్సింది ఏదో ఒకటి 200 రూపాయలు తీసుకుని బోటి తీసుకొని ఇంటికి పోతాడు. పోయేసా లక్ష్మి అంటాడు లేకపోతే ఏదో రాజకీయనో లేక రమ్మానో ఏదో ఒక పేరు పెట్టి భార్యను పిలుచుకుంటాడు. పిలిచేసి అందా అంటాడు భార్యకి తెలిసిన భర్త ఏ బొట్టు వచ్చినా పార్సల్స్ వస్తాడని డైలీ అలవాటు కదా. ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత హ్యాపీ అయిపోయింది. ఆమె హ్యాపీ అయిపోయింది. డబ్బు చేతిలో ఉన్న డబ్బు ఎత్తే వాడికి ఒక 500 ఏదో దాచుకొని మీకు తింటలేదు. వాడేమో కష్టపడినాడా ఎలా వచ్చింది ఆ మైండ్ కారణం. నేను ఏ పని చేయకూడదు నేను పోయిన చోట నాకు డబ్బు వచ్చేయాలి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు డబ్బు రావాలని ఆలోచన పెట్టుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళు చేస్తున్నారు. నాకు ఫోన్ కాల్స్ చేసి సార్ ఈ వీడియోలు చాలా చేస్తున్నాను ఎటువంటిది సార్ మా కోసం ఎంత ఆనందంగా చెప్పారు సార్ నిజంగా నా మైండ్ ఇదే సార్ ఉండేది. క్లాస్కి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. నేను ఏ పని చేయను పోతాను నేను ఎలాగైనా సాయంత్రానికి 5000 వచ్చేస్తాను. నాకు ఈ గురువు గారు చెప్పింది ఎక్సలెంట్ నిజం. నా మైండ్ మాత్రం ఏ పని చేయకూడదు. నేను పోతే డబ్బుతో రావాలి ఇంటికి తిరుక్కొని వస్తుంది. ఎలాగొస్తుంది నాకే తెలియదు వస్తుంది. మంచి తిండే తింటాను. రోజు నాన్ వెజ్ లేనిదే తిండి లేదు నాకు. వాళ్ళు ఏం కష్టపడినారా ఎంత సంపాదించిన నిలవలేదంటే నువ్వే కారణమయ్యా. నువ్వే కారణం. మైండ్ సెట్ని మార్చుకో. కొంచెంసేపు ధ్యానం చేసుకో. ఆ ఉన్నదాన్ని మర్చిపో. కొంచెంసేపు అప్రిమేషన్ అర్థంలో మాట్లాడు. డైలీ క్రమం తప్పకుండా 4 తర్వాత చేసుకొని నేను ఎంత సంపాదించినా నా దగ్గర డబ్బు ఉంది అని నటించి అప్రిమేషన్ చేయి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ జీవితంలో అద్భుతం. డబ్బు ఎంత సంపాదించినా నిలుస్తుంది. సంపాదించినా డబ్బుతో వస్తావు ఉంటుంది. వాళ్ళకి వచ్చేది నీకెందుకు రాదు. వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నారా ఇంట్లో ఏ పని చేయలే హ్యాపీగా వైట్ అండ్ వైట్లో పోయి సంపాదించుకొని ఇంటికి పోలా పని కోసం. ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఆఫీసర్లు తెలిసిపోదు ఎవరికి కానీ ఇటువంటి వాళ్ళ ద్వారా తెలిసేది. వాళ్ళు పరిచయం అయి ఉంటారు బాగా పోతా వస్తా. అప్పుడు వాళ్ళు పోయి చేయించేస్తారు ఏదో ఒక రూట్లో. చేయించిన దానికన్నా వాడికి డబ్బు ఇద్దా వాడు సులభంగా సంపాదించుకుని ఇంటికి పోలా. ఆఫీసులకి ఇవ్వకపోయినా కానీ అతను కానీ తీసుకుంటాడు కదా. చేసిన దానికి మనమే ఇష్టపడి ఇస్తాం. అప్పుడు అన్న లేకపోతే నాకు పని అవుతుంది అనేసి ఇందా పట్టుకోనా అనేసి ఇస్తాం. పని అయిపోతుంది అట్లా. ఓకేనా. ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు నా మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకొని ప్రతిరోజు నేను చాలా సులభంగా సంతోషంగా ధ్యానం ద్వారా డబ్బు సంపాదించడం చాలా ఈజీగా తెచ్చుకుని డబ్బుని చాలా సులభంగా సంపాదించుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు. ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే మనం పడుకోబోయే ముందు ఎలా చేస్తే మనకు ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది ఏం చేయాలి రెట్టింపు కావాలి. చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అద్దె చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా చిన్న విషయాలు కూడా ఫోన్ పేలు ఎత్తుకొని తిరుగుతున్నారని చెప్పేశాను. అది తప్పండి చాలా తప్పు. ఫోన్ పే చేయండి దేని చేయాలని దాన్ని చేయండి. ట్రాన్స్ఫర్ చేయాల్సింది చేయండి. నీ ఖర్చులకి నీ చేతి కూడా ఖర్చు పెట్టలేకపోతున్నావు. డబ్బును చూడలేకపోతున్నావు. ఆ డబ్బు ఆకర్షణ శక్తిని పొందలేకపోతున్నావు. కాబట్టి రాత్రిపూట ఇన్నాళ్ళ వరకు ఎన్నో చెప్పాను ఎన్నో వీడియోలు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో తీసుకోండి. ఏదో కొంత ఉంటుంది. ఎక్కువ మంది సార్ నా దగ్గర కట్ల ఉంది అంటే కట్లంతా తీసుకో పనిలే కొద్దిగా తీసుకునేసి ఒక 6 సార్లు లెక్కించండి. ఎన్నిసార్లు? 6 సార్లు. ఎలా లెక్కించాలని ఎన్నో వీడియోలు చెప్పాను. ఆ విధంగా లెక్కించండి. మ్యాజిక్ చేయాలి. డబ్బుని ఎప్పుడు కానీ ఇలా మ్యాజిక్ చేయాలి. ఇట్లా అనకూడదు. ఇట్లా అంటే ఏంది పో అని అర్థం. సైకి ఇప్పుడు మోకోడు అనుకో అంటే ఏంది పో అని అర్థం. ఇట్లా అన్నావా ఒక పొమ్మంటున్నది అనేసి ఆమె పొమ్మంటున్నాడు అని వెళ్ళిపోతుంది. ఇట్లా రా అమ్మ చిలకమ్మ అని ఇలా పిలుచుకోవాలి. ఇట్లా దోసుకో. ఈ పక్క నుంచి ఇట్లా వాల్చుకో. ఈ పక్కకు వాల్చుకోవాలి. డబ్బుని తప్పుగా లెక్కేస్తున్నారు. ఎడమ చేతిలో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు. అంటే కుడి చేతిలో తీసుకునేది ఇచ్చేది కూడా ఎడమ చేతికి తెలియకూడదు అనమాట. లక్ష్మి ఎక్కడుండేది ఎడమ పక్కన విష్ణు పక్కన ఆమెకు తెలియకూడదు. కాబట్టి ఆమెకు తెలిసి ఎలా చేయాలి. ఇట్లా ఎడం పట్టుకుని రామ్మ అని పిలవాలి. ఎవరు నన్ను రమ్మంటున్నాడు నన్ను పిలుస్తున్నాడు అని ముద్దుగా పిలుచుకోవాలి. ఒక 6 సార్లు లెక్కించాలి లేక 9 సార్లు లెక్కించాలి లేక ఎన్నిసార్లు లెక్కే పని లేదండి. నీకు ఎన్నిసార్లు ఇష్టమని సార్లు కూడా లెక్కించుకో. రామ్మ నా దగ్గర నేను హ్యాపీగా చూసుకుంటానమ్మా సంతోషంగా చూసుకుంటానమ్మా ప్రేమగా చూసుకుంటానమ్మా అని మాటలేనే పిలవాలి. ఇప్పుడు రూములు ఎవరు లేరు కదా నువ్వే కదా ఉంటావు. ఏం అక్కడ భయం ఎందుకు? డబ్బుతో మాట్లాడే విధానం తెలిసే మీకు. అసలు నాకు చాలా ఆనందం ఉంటుంది మాట్లాడడానికి. ఎవరు లేకపోతే పగుళ్ళు కూడా ఏం పని లేదు అంటే టక్కనే తలిపేసేస్తా గడిపెట్టేస్తా. మా ఇంట్లో చెప్పేస్తా నేను రూమ్లో అంటాను. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను రూములో అంటే మిగతా చెప్పను ఉస్ అంటాను. అంటే ఎవరు మాట్లాడకండి అని.
పోతాను, నా దగ్గర ఉన్నది ఎంతో కొంత పెట్టుకుని ఉంటాను కదా, తీసుకుంటాను, ఒక్కొక్కటి లెక్కేసుకుంటాను, పెట్టుకునేసి ముద్దు పెట్టుకుంటాను, పెట్టుకునేసి ఆనందంగా ఇంత డబ్బులు నా దగ్గర ఉన్నందుకు, ఇంత డబ్బులు నా దగ్గర ఇచ్చినందుకు, ఇంత డబ్బులు నేను పొందినందుకు, ఇంత డబ్బులతో నేను ఉన్నందుకు, హ్యాపీగా గడుపుతున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్లో. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా సరే ఉన్న డబ్బుని రెట్టింపు చేసుకోవాలంటే కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్. పెంచుకోండి, ఎంత ఇష్టమని చెప్పండి. ప్రతిరోజు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అమ్మా హ్యాపీగా నేను ఖర్చు చేసే డబ్బు హ్యాపీగా పోయి తిరిగి ఖర్చు 1000 రెట్లు పెరిగి వచ్చామని ఒక ముద్దు పెట్టుకొని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే రెట్టింపు పెరుగుతుంది. కాబట్టి రాత్రి తీసుకొని ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు లెక్కించాడు పిలవండి, పిలిచేసి చేతిలో పెట్టుకోండి, ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా, లెక్కేశారు కదా, ఒక్కొక్కసారి లెక్కేసేటప్పుడు ఊహలతో ఊహించాలి మీరు. అంటే ఇప్పుడు 1000 రూపాయలు మీ చేతులు ఉండి లెక్కేసినారు అనుకో, ఒకసారి లెక్కేసినావు అది 1000 రూపాయలు అనుకుందాం. రెండోసారి లెక్కేసేటప్పుడు ఒక 10,000 అనుకుంటావా, లేక 20,000 అనుకుంటావా అనుకో. మళ్ళీ మూడోసారి లెక్కేసినప్పుడు ఎంత, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు చేసేవాళ్ళు ఊహల ద్వారా. ఊహాగానమే కదా, ఈ సబ్జెక్టు ఊహించడమే కదా. లా ఆఫ్ అట్రాక్షన్ నీకేం కావాలో ఊహించుకుని, నువ్వు నమ్ముకొని నీకేం కావాలో ఊహించుకోవడమే. ఉన్న డబ్బుని రెట్టింపు చేయబోతున్నావు. ఉన్న డబ్బుని రెట్టింపు చేయాలంటే రాత్రిపూట చెయ్యి, బలంగా చెయ్యి. పొద్దున కూడా చేయొచ్చు, కానీ రాత్రిపూట నెగిటివ్లో వస్తాయి కాబట్టి రాత్రిపూట బలంగా చేయండి. రాత్రిపూట చాలా పవర్ ఎక్కువ. డబ్బుని పట్టించేసి నిద్రపోవాలి మనం. రాత్రిపూట డబ్బును బాగా మైండ్కి నెగిటివ్లో వస్తుంది కాబట్టి దానికి బాగా నెగిటివ్ నుంచి పాజిటివ్ నింపాలి. ఆ డబ్బుని చెప్పి ఒక్కొక్కసారి ఊహలతో పెంచుకో. ఒకసారి లెక్కేసినావు 10,000 అనుకో, రెండోసారి లెక్కేసినావు కదా 20,000 అనుకో, మూడోసారి 30,000 అనుకో, నాలుగోసారి 40,000, ఐదోసారి ఇలా 10 సార్లు లెక్కేసినావు అనుకో 1,00,000 రూపాయలు అనుకో. ఇక్కడ ఉండేది ఎంత, 1000 కదా. నువ్వు ఊహలకి ఎంత ఇచ్చావో 1,00,000 చేసేసినావు. ఇలా చేసి ఒక ముద్దు పెట్టి బెరువులు ఎత్తి పెట్టేయి, లాకర్లో పెట్టి ఎక్కడంటే అక్కడ పడేయకు. సరే మాకు లాకర్ లేదంటే నువ్వు ఎక్కడో పెడతావు కదా ఒక పెట్టు బాక్స్లో, అక్కడ క్రమంగా పెట్టుకునేసి నిద్రపో. ఊహల్లో కూడా పోయేటప్పుడు కూడా ఇది 1,00,000 అయితే ఎలా ఉంటుంది అని ఊహిస్తా నిద్రపోవాలి. ఎందుకంటే మ్యాజిక్ చేస్తే ఎలా డబ్బులు వస్తుంది రాత్రిపూట అనేసి వీడియోలో ఉన్నాయి, నా క్లాసులో ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా తొందరలో పెడతాను. చూడండి డబ్బుని ఎలా మ్యాజిక్ చేయాలని నేర్పించాను, రాత్రిపూట ఎలా చేయాలని ఇప్పుడు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు చూడాలి. మ్యాజిక్ చేస్తే ఉన్న డబ్బుల కన్నా రెట్టింపులు ఎలా వచ్చినాయి వాళ్ళకి చెప్తుంటారు ఏమనండి. ఎందుకంటే ఇలా చేసేసి డైలీ కానీ నువ్వు చేసినావు అంటే రాత్రిపూట ఏం చేసి పడుకున్నావు, డబ్బుని ట్రైనింగ్ ఇచ్చావు. ట్రైనింగ్ ఇచ్చి పడుకున్నావు కాబట్టి చాలా ఈజీ. అంటే కళలో కూడా డబ్బు, ఇంతకుముందు వీడియో చేసాం, కళలో డబ్బు కనిపిస్తే అది నిజమవుతుంది. కళ్ళ కనిపించాలి, అది మైండ్ పాజిటివ్గా ఉన్నవాడికి. ఇలా పదే కానీ నువ్వు డైలీ క్రమం తప్పుకుంటా కానీ ఒక 21 రోజులు చేసావంటే మళ్ళీ ఆగదు నీకు. మళ్ళీ చేయాలి, మళ్ళీ ఆపకూడదు. నా జీవితంలో శ్వాస ఉన్నంతకాలం వదలనని చెప్పాను, మళ్ళీ ఎప్పుడు వదలను. ఇంట్లో కూర్చొని చేసుకోదానికి నాకేం బద్ధకం ఎందుకు, కష్టం ఎందుకు. ఊహంటూ 1 అవర్ లేకపోతే ½ అవర్ చేసుకుంటాము. ట్రైనింగ్ బాగా అయిందంటే ఒక 3/4 గంట 1 అవర్లో అయిపోతుంది. లేదు ½ అవర్లో కూడా చేసుకో, మొత్తం చేసుకో. కొన్ని పనులు ఉన్నాయి కదా అన్ని చేసుకో. ఇలా మైండ్కి పట్టించినావంటే కళ్ళలో కూడా వస్తుంది. అదే డ్రీమ్లో పోతే పడుకుంటే కూడా లెక్కేస్తుంటావు, డబ్బుని లెక్కేస్తుంటావు. నిద్రపోయినప్పుడు కూడా నువ్వు లెక్కేసినట్టు కనిపిస్తుంది, అది నిజం అవబోతుంది అని అర్థం. అప్పుడు రెట్టింపు అవుతుంది. ఉన్న డబ్బుని రెట్టింపు చేసుకోవచ్చు ఈజీగా. అదేం పెద్ద విషయమే కాదు, చాలా ఈజీ. మన మైండ్ని డైలీ పట్టించాలి అని అర్థం. మైండ్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ డబ్బుని అప్పుడు చూసావు కదా కళ్ళతో, చూడంగానే ఇప్పుడు డబ్బుని డైలీ చూస్తున్నావు కదా, కంటే నాకు నచ్చింది, దీని ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటుంది. కట్టలు పెట్టుకున్నావు, నీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుకున్నావు, ముద్దు పెట్టావు, డైలీ లెక్కేసినట్టు చూపిస్తున్నావు, ఉన్నదాని ఊహాగానాల్లో ట్రైనింగ్ ఇస్తున్నావు. అన్ని మంచి అలవాట్లే కదా. ఆ ఊహలకు ట్రైనింగ్ అయిపోయింది. ఊహలకు అద్దు లేదు, ఊహించుకోవడంలో పిసినాతనం చూపించుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర పోయి కాళ్ళు పట్టుకోవాలి, అడగలే, ఊహించుకోమన్నాను. సైన్స్ చెప్పేది అదే, ఊహించుకో నువ్వు బలంగాని. అప్పుడు అది నిజమవుతుంది. తొందరలో ఉన్న డబ్బు రెట్టింపులకి అవకాశాలు బోర్డు ఏర్పడి నువ్వు డబ్బుని అనుకున్న దేనికి నెలకు సంపాదించాలన్నా కూడా సంపాదించవచ్చు. ఆ డబ్బుని ఈజీగా అవుతుంది. ఓకేనా. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు రాత్రి క్రమం తప్పకుండా నా డబ్బును, ఉన్న డబ్బును చాలా ఈజీగా రెట్టింపు చేయడానికి ఊహలకు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నదాన్ని ఎక్కువ పెంచుకొని నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బుని నిల్వ ఉంచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.